శివుడు పేరు మీద పడి అందరూ కూడా దాన్ని ఏమంటారు హుక్కా తెలుసా మీకు, ఇలా పైప్ లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని ఇలా ఇలా పిలుస్తారు. శివుడు ఫోటో కూడా వేస్తారనమాట వెనకాల. భోలేనాథుడు కూడా, మీకు విషయం తెలుసా అండి, అది చాలా పెద్ద అపరాధం శివుడి పట్ల. అయినా ఒకటి ఇలా పట్టుకొని ఉంటారండి, ఇలా పైప్ లాగా ఉంటుంది, అదేంటో తెలుసా అండి, ఒక వాయిద్యం, దాన్ని సింగి అని అంటారు. ఆ వాయిద్యాన్ని వాయిస్తారు. కానీ ఏం చేశారు వీళ్ళు, దానిపైన పొగ పెట్టేసి ఏదో ఈయన పైపు పీలుస్తున్నాడు అన్నట్టుగా శివుడిని పోర్ట్రే చేశారు. చాలా మంది అంటారు శివుడు తాగితే హుక్కా మేమేమైంది అని. శివుడు మరి విషం కూడా తాగారు కదా, మరి మీరు విషం ఎందుకు తాగట్లేదు? వై ఆర్ యూ బీయింగ్ సెలెక్టివ్ అబౌట్ ఇట్? అవునా కాదా చెప్పండి. పరమశివుడి యొక్క కరుణ, పరమశివుడి యొక్క కృప ఎటువంటిదంటే అండి, లోకానికి అపరాధము, లోకానికి ఒక ఇబ్బంది కలిగింది ఈ విషం చేత అంటే తను ఆ విషాన్ని కూడా స్వీకరించి లోకాన్ని రక్షించే ఒక స్వభావం కలిగిన వాడు పరమశివుడు. ఎంత గొప్ప లక్షణం అండి. పరదుఃఖ దుఃఖిత్వము అని అంటారు. వేరే వాళ్ళు బాధపడుతూ ఉంటే అసలు చూడలేని స్థితి, అది పరమశివుడికి సొంతం అండి. అటువంటి స్వభావము శివభక్తులకు ఉండాలి.